ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరుంధతి, ఇవాల్టితో నా కథ అయిపోతుందని తెగ సంబరపడిపోతూ ఉంటావు కదే. ముగుస్తుంది, అంతమవుతుంది నీ కథే. గుడ్ బాయ్ అరుంధతి. నేను మనోహరిని ఆపలేను. ఆయనకి జరిగింది కానీ జరుగుతుంది కానీ చెప్పలేను. ఘోర నన్ను బంధిస్తే ఘోరం జరిగిపోతుంది. నా ఓటమిని అంగీకరించడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. బాలిక, గుప్తా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? గుప్తా గారు, ఇక్కడ ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా? ఆ మనోహరి ఏం చేసిందో తెలుసా? రోజులు వారములైనను, వారములు నెలలైనను, నెలలు సంవత్సరములైనను మనిషి జీవితమున అలజడి తప్ప నిలకడ ఉండదు బాలిక. అది మనుష్యులకు జన్మతః సంక్రమించిన శాపమై ఉండవచ్చును. మనుష్యుల కష్టముల గురించి మనము మరల మాట్లాడుకునేదము గాని ముందు నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పుము బాలిక. ఆ మనోహరి నా అస్థికల్ని తీసుకుని ఏమి మాట్లాడుచున్నావు బాలిక? నీవు చెప్పునది నిజమా? నేను లేని సమయమున ఇంత జరిగినదా? అవును గుప్తా గారు. మరి ఇంత జరుగుచున్నప్పుడు నీవేమి చేయుచున్నావు? ఆ ఘోరాను, ఆ బాలికను ఎటులైనను నీవు ఆపి ఉండవచ్చును కదా. ఆపాలి ఎలా గుప్తా గారు? నా మాట ఎవరికీ చేరదు కదా. నా ఉనికి ఎవరికీ తెలియదు. మిస్సమ్మకి చెప్పి తనని ప్రమాదంలో పెట్టలేను. జరిగేది నిస్సహాయంగా చూడడం తప్ప ఇంకేం చేయను గుప్తా గారు. ఇంకేం చేయగలను? ఆ ఘోరా చేయు ఘోరమును ఆపకుంటే దాని పర్యవసానము దారుణముగా నుండును. సార్, మేడం ఎన్ని రోజులు వెతికినా తెలియని నిజం ఇవాళ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సార్. మానవ శక్తికి మాధవుడి శక్తి తోడైతే అసాధ్యాలు సుసాధ్యాలవుతాయంట కదా సార్. అలాంటిది ఇవాళ జరుగుతుంది. ఖచ్చితంగా మేడం కన్నవాళ్ల గురించి ఇవాళ మీకు తెలియబోతుంది సార్. జరిగినవన్నీ చూస్తుంటే ఆరునే ఆ డైరీని నా కంటపడేలా చేసినట్టు అనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.